నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ మాదంశెట్టి ఉమాదేవి భద్రయ్య చేతుల మీదుగా గుండకాయ సత్యనారాయణ పెళ్లి రోజు సందర్భంగా అంబలి పంపిణీ చేశారు. కార్యక్రమంలో దౌలతాబాద్ గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామాల వారు కూడా పాల్గొని జావా సేవించారు. ప్రతిరోజు సుమారు 300 నుంచి 400 మంది వరకు ఈ అంబలి సేవను వినియోగించుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ మహాత్మా బసవేశ్వర 893 జయంతి ఉత్సవాల సందర్భంగా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నిర్వాహకులు భద్రయ్య మాట్లాడుతూ ఒక రోజుకు 1000 రూపాయల ఖర్చు వస్తుందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరింత విస్తరణ కల్పించేందుకు దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. గ్రామంలో ఈ కార్యక్రమం ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తూ మంచి ఆదరణ పొందుతుందని తెలిపారు. నేను దౌలతాబాద్ మాజీ సర్పంచ్ భద్రయ్య గారిని. నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఈ ఎండాకాలంలో ఉచితంగా రాగి జావా కాచి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తే కొంత ప్రజలు సంతోషిస్తారని చెప్పి విశ్వగురువు మహాత్ముడు సంఘ సంస్కర్త శ్రీ బసవేశ్వర స్వామి 20వ జయంతి బసవేశ్వర జయంతి సందర్భంగా 983 సంవత్సరాల కింద జన్మించి ఒక సంఘ సంస్కర్తగా మార్పు తెచ్చిన వారిని ఆదర్శంగా తీసుకొని నేను ఈ అంబలి ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. ఇట్టి అంబలి ప్రోగ్రాము 20వ తారీఖు నాడు ప్రారంభం జరిగింది. దిగ్విజయంగా నడుస్తుంది. కొంతమంది దాతలు ముందుకొచ్చి కూడా సాయం చేస్తున్నారు. ఒక రోజుకు 1000 రూపాయల ఖర్చు అవుతుంది. దాదాపుగా 400 మందికి పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో బయట నుంచి వచ్చే ప్రజలకు, స్త్రీలకు, పిల్లలకు అందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు దాత పెళ్లి రోజు గుండెకాయ సత్యనారాయణ గారి దాత సహకారంతో ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. పంపిణీదారులు లేనట్లయితే నేను స్వయంగా నాకు గిన్నె ఉంది, నేనే పిండి పట్టి, నేనే అమ్మని రాసి, నేను ప్రజలకు సప్లై చేయడం జరుగుతుంది. మీరు పెద్ద మనసుతో ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఒకరోజు దాతలు ముందుకొచ్చి ఇట్టి ప్రోగ్రాంకు, ఇట్టి కార్యక్రమానికి సహకరిస్తే ధన్యవాదాలు చెప్తాను, తెలియజేస్తున్నాను. ఇది బలవర్ధకమైనటువంటి ఆహారము. నేను దాతల సహకారంతో మరి నా యొక్క సహకారంతో నేను పంపిణీ చేయడం జరుగుతుంది. మీరు అందరూ సహకరించి దాతలు పెద్ద మనసులో సహకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.